హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కార్నర్. ఈ చలికాలం సాయంత్రం వేళ వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. దీనికోసం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్తో స్ట్రీట్ ఫుడ్ స్టైల్కి ఏమాత్రం తీసుకొని బఠానీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg తెల్ల బఠానీని 8 hours నానబెట్టుకున్నానండి. ఇవి నానిన తర్వాత వీటిని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ బఠానీ ఉడకటానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. ఈలోపుగా మనం చాట్లోకి ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకుందాం. 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసి చూస్తే బఠానీ చూడండి చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉన్నాయి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బఠానీని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ ఉడికించిన బఠానీని హాఫ్ వరకు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా గరిటతో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టించుకోవాలి. నెక్స్ట్ 1 చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇది మొత్తం 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ముక్కల మొత్తాన్ని బాగా పట్టించాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బఠానీ పేస్ట్ను కూడా మొత్తం ఆ మిశ్రమంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత ముందుగా మనం హాఫ్ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బఠానీని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి. ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి చిక్కదనం అనేది రాదు. అందువల్ల మనం చూసుకుంటూ లిమిట్గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం చిక్కబడేదాకా కలుపుతూ ఉండాలి. చాట్ అనేది గట్టిపడుతుంది అనుకున్న టైంలో ఇంకొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా చిక్కబడేదాకా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టిపడుతుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఇంతేనండి, బఠానీ చాట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. ఈ చలికాలంలో సాయంత్రం వేళ ఈ బఠానీ చాట్ని ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేసి పెడితే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ బఠానీ చాట్. అంతేనండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దగ్గరికెళితే దాని మనసే నీలో